రమేష్ రెడ్డి గారు ఏమంటారు? నా అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారు? నా అభిప్రాయం ఇన్ ద సెన్స్ మా వీక్షకుల అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా కవిత గారు ఓడిపోయారు. 2019లో ఓడిపోయారు. ఎందుకు? వీళ్ళ మెయిన్ ఏంటంటే అండి, వీళ్ళు మొత్తం అహంకారం, పొగరు. పోనీ కవిత గారిని ఎవరు ఓడగొట్టారు? ప్రజలతో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అందులో భాగం పంచుకున్నారు. ఎందుకు అంటే ఆమె దొరసాని, మనమంతా బానిసలం, ఆమె ముందు ఎవరు కూర్చోవద్దు, ఆమె చెప్పినట్లు వినాలా. అది ఏంటిదండి తెలంగాణ కోసం? అక్క అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు ఆమెది. అయ్యో ఏమక్క అండి, ఇప్పుడు బయట అలా చెప్పుకోవడం తప్ప అసలు అంతా తమ్ముడికి రెస్పెక్ట్ ఇచ్చేవారు, అన్న అంటే రెస్పెక్ట్ ఇచ్చింది ఎవరు? బయట పైన పటారం లోన లోటారం అంతే. అందరినీ బానిసల్లాగా చూస్తాం. కార్యకర్తలు ఇచ్చిపెట్టండి, ఎమ్మెల్యేని కూడా మెయిన్ సెకండ్ గ్రేడ్ లీడర్లు అంటే ఆమె కింద ఉన్న లీడర్లను కూడా అంటే వాళ్ళు చెప్పిన విషయమే. నేను ఎప్పుడు పొలిటికల్ పోస్ట్ లేదు, నాకు ఏం లేదు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చెప్పుకుని బయట అక్కడ చెప్పుకోలేరు కదా. సో వాళ్ళ వ్యతిరేకంగా టీఆర్ఎస్ వాళ్ళని ఓటు పిలిచి అరవింద్ గారిని గెలిపించారు. అంటే ఆవిడ అక్క అక్క అని అందరూ పిలుస్తుంటే ఆప్యాయంగా పిలుస్తున్నారు అనుకుందాం మేమైతే, దూరంగా చూసేటోళ్ళు. లేదు పిలుస్తారు ఆప్యాయంగానే, ఏం లేదు. మేమున్నాం కదా, అది నాకంటే ఆమె చిన్న వయసులో నేను కవిత అక్క అని లేదు. కానీ పిలిచిన వాళ్ళు కూడా బయట పవర్ ఉన్నప్పుడు పిలుస్తారు. కానీ సరే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం తమ్ముడుగా రెస్పెక్ట్ ఇవ్వాలా, చెల్లెగా రెస్పెక్ట్ ఇవ్వాలా. జస్ట్ ఇప్పుడు మా నాన్న పవర్లో ఉన్నాడు, నేను ఎంపీగా పోటీ చేసిన, నేను ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, మీరంతా బానిసలు, నేను సీట్ కుర్చీ మీద కూర్చుంటే మీరు కింద కూర్చోవాలా? వాట్ ఈస్ దిస్? ఇవన్నీ వ్యతిరేకంగానే తెలంగాణ కోసం పోరాడినాం. నిజంగా కేసీఆర్ తప్పులు అప్పుడు అంత ఆనం లేవు. ఈ బయట ఉన్న వాళ్ళే కవిత చాలా తప్పులు ఇప్పటికీ తప్పు మాట్లాడుతుంది. కవితను కవిత కనాలా? ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి అన్న అంటే తప్పట, బ్లడ్ రిలేషన్షిప్ ఉందా అంటుంది. ఎంత కామన్ సెన్స్ లెస్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు కవిత కన్నము, కేటీఆర్ని రామన్న అంటారు వయసులో తక్కువ ఉన్న వాళ్ళు, కేసీఆర్ని బాపు అంటున్నారు కొందరు. ఓకే తప్పలేదు, మనం తెలంగాణ వాళ్ళం, మన తెలుగు వాళ్ళం, అన్న భయ్య అని పిలుచుకుంటాం. మరి మన రేవంత్ రెడ్డి సెంట్రల్తో రిలేషన్షిప్ మంచిగా పెట్టుకోవాలి కదా. సరే ఓకే, ప్రధానమంత్రి పెద్దన్న అన్నాడు, ఎందుకంటే నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న లాగే కదా, మనకు ఫండ్స్ కావాలి, డెవలప్ చేసుకోవాలి కదా. పెద్దన్న అంటే కవిత ఈజ్ ఆస్కింగ్ ఏ యూజ్లెస్ క్వశ్చన్. అసలు మీకు వాళ్ళకు బ్లడ్ రిలేషన్షిప్ లేనప్పుడు నువ్వు పెద్దన్న ఎట్లా అంటావు? మరి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఫ్యామిలీకి బ్లడ్ రిలేషన్షిప్ ఉందా? లేదు కదా. ఎమోషనల్ రిలేషన్ ఉందని మన వాళ్ళతో ఇండియన్స్కి ఎమోషన్ ఉండదా? రేవంత్ రెడ్డి ఇండియనే కదా, మోడీ కూడా ఇండియనే కదా. ఈజ్ సీఎం అండ్ దట్ మోడీ ఈజ్ పిఎం కదా. అంటే ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మోడీ ఇచ్చినటువంటి పిలుపు. ఇండియా టీమ్ ఇండియా అనేది ఒక కాన్సెప్ట్. ఆ టీమ్ ఇండియాలో ఒక ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో సహృద్భావ వాతావరణం ఉండటాన్ని మనం తప్పు పట్టక్కర్లేదు. అది వాళ్ళు తప్పు ఎలా పడుతున్నారంటే, నిన్ను కవిత కానాలి, మీ అన్నని రామన్న అనాలి, మీ నాన్నని బాపు అనాలి. ఒక సీఎం ఒక పిఎంని, సిట్టింగ్ సీఎం సిట్టింగ్ పిఎంని పెద్దన్న అంటే తప్పేముంది? పెద్దన్న లాంటి వాడివి మీరు, పెద్దన్న లాంటి వాడు. ఇంకోటి అంటే ఈమె అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్లడ్ రిలేషన్షిప్ ఉంటేనే అట్లా అనాలట. మరి తెలంగాణ ప్రజలకు మీ ఫ్యామిలీకి ఏం బ్లడ్ రిలేషన్షిప్?